హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా సీక్రెట్ నోటిఫికేషన్ని పరిచయం చేస్తున్నాను. సో ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మనము వీడియోని ఈ వీడియో కోసం ఉదయం నుంచి ఎఫర్ట్స్ పెట్టి వెతికి గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, నచ్చితే నా ఎఫర్ట్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కేవలం 10వ తరగతి అర్హత, ఫీజు కూడా ఏమీ లేదు. సో మనకు ఈ ఉద్యోగాలు ఏంటంటే ఎవరికి తెలియదు ఇంతవరకు. ఇటువంటి ఉద్యోగాలని ఏ ఛానల్ వాళ్ళు కూడా చెప్పరు మీకు. సో మన ఛానల్లో ప్రతిదీ కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాము. మీరు ఏ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. సో మీకు క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్ చూపించి మరి ఈ యొక్క ఉద్యోగాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ వీడియో చూసిన తర్వాత మీరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరే గూగుల్కి వెళ్ళండి, నెట్ సెంటర్కి వెళ్ళండి, మీరే సిస్టమ్ తీసుకోండి. సో ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళండి, ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకొని ఓకే ఉంది, ఇది నిజమని నమ్మితేనే అప్లై చేసుకోండి. ఓకే, సో ఒక వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. చెప్పాను కదా, మర్చిపోవద్దు. సో నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ వెబ్సైట్. సో MEITY.gov.in అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు నెట్ సెంటర్కి వెళ్ళండి. నెట్టోడు ఇది ఫేక్ అన్నాడు అనుకోండి, ముఖం పైన కొట్టి చూపించండి. సో చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. కావాలంటే గూగుల్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి మీరు. ఓకేనా, ఎవడో ఫేక్ అని చెప్తే నమ్మద్దు. సో మీకు తెలివి ఉంది, సో మీరు కూడా చెక్ చేయొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇది అధికారిక వెబ్సైట్ అండి. సో ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ప్లస్ గుర్తుంది, దానిపై క్లిక్ చేయండి. మనకు టెండర్స్ అని, వ్యాకెన్సీస్ అని, ప్రెస్ రిలీజెస్ అని చెప్పేసి ఇలా మనకు సబ్ సెక్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇక్కడ వ్యాకెన్సీస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకు చూడండి ఆ వ్యాకెన్సీస్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ మై జీఓవి, మై గవర్నమెంట్. సో ట్యూస్డే June 13, 2024. సో మనకు ఇది కేవలం చూడండి 13 నుంచి 19 వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ మై గవర్నమెంట్ హౌస్ కీపింగ్ స్టాఫ్ PDF అండి. లాస్ట్ డేట్ ఎప్పుడంట June 19. ఈరోజు ఎంత 14. నిన్న అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందనమాట. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు న్యూస్ పేపర్లో రావు, సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావు. ఇలాంటివి ఎట్లా అంటే సో అలా విడుదల చేస్తారు. సో చాలా ఎప్పుడు భర్తీ అయితే కూడా తెలియదు అనమాట. సో ఇది మాత్రం మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ హౌస్ కీపింగ్ స్టాఫ్ PDF పైన క్లిక్ చేయండి. మీకు ఆ PDF అయితే ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ నేను సిస్టంలో డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ కళ్ళ ముందరే. నేను ఏది మాయామంత్రం చేయలేదు, ఫేక్ నోటిఫికేషన్లు చెప్పట్లేదు. మీ కళ్ళ ముందరనే డౌన్లోడ్ చేసి మరీ చూపిస్తున్నాను. సో మనకు మై గవర్నమెంట్, ఓకేనా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. 12th June ప్రిపేర్ చేయడం జరిగింది. 13th June అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. ఈరోజు 14 June వీడియో చేసే సమయము. లాస్ట్ డేట్ 19 June. సో అర్థమైంది కదా లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది. సో అయితే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు చూడండి మనకేం చెప్తున్నారంటే వీళ్ళు మొదటి 3 నెలలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందన్నమాట. యూ విల్ బి అండర్ ప్రొబేషన్ ఫర్ ది ఫస్ట్ 3 months, ఓకేనా, డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. ఆ తర్వాత మిమ్మల్ని చూడండి ఇనిషియల్ కాంటాక్ట్ పీరియడ్ తీసుకుంటారు. అంటే 1 సంవత్సరంగా 2 ఏళ్ళగా తీసుకుంటారు, కానీ మిమ్మల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ఇనిషియల్ కాంటాక్ట్ పీరియడ్ ఏ రెగ్యులర్ కాంటాక్ట్ విల్ బి గివెన్. సో రెగ్యులర్ కాంటాక్ట్ అంటే సో మనకు పర్మనెంట్ జాబ్ అని అర్థం అనమాట. సో ఎవ్వరు కూడా ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ నిర్లక్ష్యం చేయొద్దు. మీరు ఎవ్వరికి గవర్నమెంట్ కూడా ఫీజు అనేది ఏమీ లేదనమాట. సో చాలా మంచి అవకాశం ఇది. సో కాబట్టి మీ దగ్గర నుంచి ₹1 కూడా వెళ్ళదు. మీ రెజ్యూమ్స్ని వీళ్ళకు షేర్ చేయాలి. చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే షేర్ దేర్ అప్లికేషన్ HR@mygovernment.in. ఓకేనా, హెచ్ఆర్కి మనము సెండ్ చేసేయాలి. సో రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎస్పెషల్లీ ఈ జాబ్కి ఎట్లా మనము రెడీ చేయాలి అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను చెప్తున్నాను, సో మన ఛానల్ని మీరు నమ్ముతూ ఉంటే సో లైక్ చేయండి. అలాగే కింద కామెంట్లో అప్లికేషన్ ఫామ్ వీడియో కోసం రిక్వెస్ట్ చేయండి. సో ఒకరిద్దరు చేస్తే పెద్దగా ఏమీ ఉండదండి. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది చేయడానికి వీడియోని. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ యొక్క
జాబ్స్కి, ఎస్పెషల్గా ఈ జాబ్స్కి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలనేది మీకు క్లియర్గా చెప్తాను. సో ఎటువంటి రాత పరీక్ష ఏమి ఉండదన్నమాట. అప్లికేషన్స్ని ఆడ పంపిస్తే వాళ్ళు అన్ని షార్ట్ లిస్ట్ చేసి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, అంటే వాళ్ళకు ఎవరైతే సూటబుల్ అవుతారో వాళ్ళు పిలుస్తారనమాట. సో దీనికి చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏంటి చూడండి. ఇక్కడ మనకు ఒక్క పొజిషన్ అయితే ఉంది. ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్లో 100,000 రావండి. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్ళిపోతే గప్చుప్గా అయిపోతుంది మొత్తం రిక్రూట్మెంట్ అంతా. సో కాబట్టి ఇలాంటివి మీకు ఎవరు చెప్పరు. ఓకే, మన ఛానల్ మీ అదృష్టం. సో ప్రతిదీ కూడా మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట విత్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. సో మీకు ప్రూఫ్తో సహా చూపించాను స్టార్టింగ్లోనే. ఇంకా కూడా ఇది ఫేక్ అనుకుంటే ఇంకా నేనేం చేయలేనండి అలాంటి మేధావుల్ని. సో మినిమం మెట్రికులేషన్ అనేది దీనికి అర్హత. అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, 0 అంటే ఫ్రెషర్స్. అలాగే ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉన్నా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది మీకు కొంచెం అడ్వాంటేజ్ కిందకి వస్తుందన్నమాట. సో ఇదే ఏం పని ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలు కొంచెం తగ్గించుకొని చేసుకోవాలి. గవర్నమెంట్లో సెటిల్ అవ్వాలి అంటే కొంచెం తగ్గించుకోవాలి. మనం రాత పరీక్షలు రాయలేము, ఫీజులు కట్టలేము, అంత కాంపిటీషన్ని బేర్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలాంటివి మిస్ చేసుకోవద్దండి. సో మనకు అంటే కసువు తోయడము, ఆ యొక్క పరిసరాన్ని క్లీన్గా పెట్టుకోవడము, టీలు తేవడము, సో సుపీరియర్స్ ఏమైనా వర్క్ చెప్తే చేయడము, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట మనకు వర్క్ అనేది. అటెండర్ డ్యూటీస్ అండి. సో హౌస్ కీపింగ్ స్టాఫ్ అంటే అదే వస్తుంది అర్థం అనేది. సో అర్థమైంది కదా. మినిమం 10th క్లాస్ ఉంటే చాలు. దీనికి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. సో ఈ ఆపర్చునిటీ మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఇటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏవి మిస్ కాకుండా ప్రతిదీ మీ దగ్గర తీసుకురావాలంటే నాకు కూడా చాలా మోటివేషన్ కావాలి కదా. అంటే ఎలా వస్తుంది మీ నుంచే. సో చూసే మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. అంటే సపోర్ట్ అంటే జస్ట్ లైక్ చేయడమే. ఓకే, కింద కామెంట్ చేయడం, అలాగే ఇతరులకు షేర్ చేయడం వీడియోని మన ఛానల్ గురించి చెప్పడం. సో ఇది ఫ్రెండ్స్, మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.